కుట్టి వాళ్ళ అమ్మ నాన్న భోజనం తినలేదని తెలిసి ఏంది నాయనా మీరు ఆ ఎల్లమ్మ తల్లిని అడ్డం పెట్టుకొని మీరు నన్ను పెళ్ళికి ఒప్పించాలని చూస్తున్నారా? అస్సలు సమస్య లేదు, నేను ఈ పెళ్ళి చేసుకోనంటే చేసుకోనని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. మీరు కానీ ఇప్పుడు భోజనం చేయకపోతే నేను తినేస్తాను అనుకుంటున్నారా? నేను కూడా తిన్ను, మీరు తిన్నంత వరకు నేనైతే మాత్రం నేను కూడా భోజనం ముట్టను అని చెప్పి అక్కడ ప్లేట్తో భోజనం పెట్టేస్తుంది. ఆ మాటలకి సింహాద్రి పద్మం ఎలా అంటూ ఉంటారు, నువ్వు తినకపోతే మానే, మేమైతే మాత్రం నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటేనే భోజనం తింటాం, లేకపోతే భోజనమే చెయ్యం మేము అని చెప్పి వాళ్ళిద్దరూ తేల్చి చెప్పేస్తారు. అది విని అక్కడ ఉన్న కుట్టి ఇలా అంటూ ఉంటుంది, అదేంది నాయన ఎన్నిసార్లు చెప్పాలి, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్న దానికి కారణం చెప్పాను కదా, అయినా సరే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేనైతే మాత్రం పెళ్ళి చేసుకునే ఉద్దేశమే లేదు నాకు, నేను మిమ్మల్ని పెంచి పోషించి మంచి స్థాయిలో ఉంచుతాను, అంతవరకు నేనైతే మాత్రం పెళ్ళి చేసుకోను అని చెప్పి కుట్టి సింహాద్రి పద్మమ్మతో తేల్చి చెప్పేస్తుంది. అది విని వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. బిడ్డని ఎట్లా ఒప్పించాలి అని చెప్పి వాళ్ళైతే సతమతం అవుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.